433 బీసీఈలో శకులతో జరిగిన యుద్ధాల్లో 24వ శాతవాహన చక్రవర్తి శివశాతకర్ణి మరణించాడు. కానీ అతని మరణమే శకులకు మరణ శాసనం అయింది. ఎందుకంటే ఆ శివశాతకర్ణి తర్వాత కొదమ సింహం లాంటి అతని కుమారుడు సింహాసనం ఎక్కాడు. అతనే 25వ శాతవాహన చక్రవర్తి. శకులను యవనులను నాశనం చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి. శాతవాహనులు మహిళలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ఆ విధానం గౌతమీపుత్రుడి కాలంలో ఇంకా పెరిగింది. నిజానికి ఈ శాతకర్ణి అసలు పేరు మార్తాండ శివశాతకర్ణి అని చెప్తారు. కానీ తల్లికి ఎంతో విలువ ఇస్తూ స్త్రీ ప్రాధాన్యతను విస్తృతం చేసేందుకు తన పేరునే మార్చేసుకున్నాడు. గౌతమీపుత్ర శాతకర్ణిగానే ప్రఖ్యాతి చెందాడు. గౌతమీపుత్ర తర్వాత కూడా తల్లి పేర్లతోనే శాతవాహన చక్రవర్తులు ప్రఖ్యాతి చెందారు. మహిళలపై అంత గౌరవాన్ని గౌతమీపుత్రుడు చూపించాడు. గౌతమీపుత్రుడు మహావీరుడు. ఆంధ్ర ప్రాంతానికే పరిమితమైపోయిన శాతవాహన వైభవాన్ని మళ్లీ దేశవ్యాప్తం చేశాడు. గౌతమీపుత్ర శాతకర్ణి గురించి చరిత్రకారులు సరైన పరిశోధనలే చేయలేదు. అతని కాలాన్ని సామాన్య శకంలో 1 లేదా 2వ శతాబ్దమని చరిత్ర పుస్తకాల్లో ఇష్టం వచ్చినట్లు రాశారు. అతని కాలం, అతని ప్రాచీనత విషయంలో చరిత్రకారులు తప్పులు రాసినట్టు చాలామంది చరిత్ర పరిశోధకులు కూడా చెప్తుంటారు. చరిత్ర పరిశోధకుల ప్రకారం ఈ 25వ శాతవాహన చక్రవర్తి అయిన గౌతమీపుత్ర శాతకర్ణి కాలం 433 బీసీఈ నుంచి 408 బీసీఈ. గౌతమీపుత్ర శాతకర్ణి కాలాన్ని మాయం చేసే క్రమంలో మన హిస్టోరియన్లు ఏకంగా 433 ఏళ్ల చరిత్రను మింగేశారు. గౌతమీపుత్రుడు 1వ శతాబ్దం వాడని చెప్పే సరైన ఆధారాలే లేవు. తవ్వకాల్లో బయటపడిన నాణాలు, శాసనాలకు మరోసారి ఆధునిక పరీక్షలు చేస్తే అసలు గుట్టంతా బయటపడుతుంది. గౌతమీపుత్ర శాతకర్ణి రాజైన సమయంలో భరతఖండం అస్తవ్యస్తంగా ఉంది. గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో శాతవాహనులకు ప్రధాన శత్రువులు భూమక, నహపాణ అనే శకులు. ఈ భూమక, నహపాణ అనే శకులనే మహారాష్ట్ర ప్రాంతంలో క్షాత్రపులు అనేవారు. వీళ్లనే మన హిస్టోరియన్లు క్షహరాటులు అని, క్షాత్రపులు అని రాశారు. వీరు గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఆక్రమించేశారని, మధ్య భారతాన్ని పవర్ఫుల్గా పాలించేశారని హిస్టోరియన్స్ తెగరాశారు. విదేశీయులను పొగడ్డం, మన చక్రవర్తులపై తప్పుడు కథలు అల్లి మరీ తక్కువ చేయడం మన హిస్టోరియన్స్కి చాలా ఇష్టం కదా. అందుకే ఎలా పెడితే అలా రాశారు. ఈ శకులు లేదా క్షాత్రపులు అసలు రాజులే కాదు, వీరు దురాక్రమణదారులు. గౌతమీపుత్రకు పట్టాభిషేకం అయ్యే నాటికి క్షత్రపులు లేదా శకులు మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాన్ని ఆక్రమించి కొన్నాళ్లు పరిపాలించారు. ఆ కాలం 414 బీసీఈ.